అందరికీ నమస్తే. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు మీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇలానే మీరు అందరు నన్ను ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, దిస్ ఇస్ సెకండ్ వీడియో. ఎవ్రీ వీకెండ్ ఒక వీడియో దింపుతున్నావు అన్నా కదా, సో సెకండ్ వీడియో అది. సో స్పెషల్ ఏం లేదు, నువ్వే వచ్చి వీడియో చేద్దాం రా నన్ను, ఇంకొచ్చాను నేను. ఇక నువ్వే చెప్పాలి కాన్సెప్ట్, నేనేం థింక్ చేయలేదు ఈరోజు. ఇది ఏం వీడియో చేద్దామో కూడా ఆలోచించలేదా? మరి సడన్గా అలా వచ్చేస్తే మరి వీడియో ఏం చేస్తావు? అంటే అమ్మాయి చూసుకుంటుంది అన్నీ అన్న. అంటే నువ్వు ఉన్నావు కదా వాళ్ళు థింక్ చేయడానికి, నెక్స్ట్ ఏం చేద్దాం అని చెప్పి. నువ్వు కూడా ఏం చెప్పలేదు, అది ఇది అని చెప్పు, థింక్ చేయి. అయితే ఈ రోజున కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను. ఓకే, ఎలాంటి క్వశ్చన్లు? అమ్మ చేసే వంటల్లో నీకు బాగా ఇష్టమైనది ఏంటి? పులిహోర ఆబ్వియస్లీ. సో మా అమ్మ పులిహోర చాలా బాగా చేస్తుంది, కానీ నాకు మాత్రం చేసి పెడతాం. మా ఫ్రెండ్స్కి, ఆఫీస్ వాళ్ళకి, ఆఫీస్ ఫ్రెండ్స్కి అందరికి మంచిగా చేసి పెడుతుంది. నాకు చేయమంటే మాత్రం అట్లా చేయదు. టేస్ట్ ఇంట్లో వాళ్ళకి ఒకలాగా, ఆఫీస్లో వాళ్ళకి ఒకలాగా ఉంటుందో చెప్పండి. వాళ్ళు తినేదే కదా. నేను నమ్మ ఇది నేను నమ్మ. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ నా ఫుడ్కి ఇష్టపడతారు పాపం. ఎప్పుడు కూడా ఆంటీ పులిహోర పంపించండి ఆంటీ అని అంటారు. ఆఫీస్లో వాళ్ళందరికీ పంపించడం జరుగుతుంది. వీడికి మాత్రం నా వంటకు పేర్లు పెడుతూ ఉంటాడు వీడు మాత్రం. మా అమ్మ నా కోసం ఏది వంట సరిగ్గా చేయదు. అంటే అది జనరల్గా అంతేలేండి, పొరిగింటి పులకూర రుచి అంటారు కదా, ఎవరన్నా చేసిందే నచ్చుతుంది, మన ఇంట్లో అది నచ్చదు అనమాట. సరే, నీ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఏమన్నారు? అబ్బో పెద్ద స్టోరీ అదైతే. ఆడపిల్లలు యా, సో యా, అందు ఒక మంచి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది మాకు అనమాట. సో వాట్సాప్ గ్రూప్లో ఒక స్క్రీన్ షాట్ వచ్చింది. చూడంగానే నా వీడియో కింద కామెంట్లు అన్నీ స్క్రీన్ షాట్లు ఇట్లా వచ్చాయి. మీ అబ్బాయి చాలా బాగున్నాడు, మీ అబ్బాయి ఎవరో పెట్టారు, మీ అబ్బాయి పాష్గా ఉన్నాడు, మీ అబ్బాయి భలే చాలా బాగున్నాడు అని. అంటే అమ్మాయిలు ఆ స్క్రీన్ షాట్ తీసి గ్రూపుల్లో పెట్టి వీడిని ఒక ఆట ఆడుకున్నారు నిన్న. అరే నువ్వు ఎంత ఏదో పనులు చేస్తే ఎంత చిల్లరగాడో నాకు తెలుసురా, పాపం వాళ్ళకి తెలియదు అని చెప్పని ఏడిపించారు మమ్మల్ని నన్ను. వాళ్ళకి పాపం తెలియక ఫాలోవర్స్కి పాపం అంత చక్కగా మంచి మెసేజ్లు పెట్టారా. మమ్మల్ని అడిగితే మేము చెప్తాను రా, నువ్వు నెక్స్ట్ వీడియో పెట్టు, నీ సంగతి చెప్తావని అన్నారు. నెక్స్ట్ వీడియో నేను చేసే ఏదో పనులు అని చెప్పి కాలేజ్లో అన్నీ చెప్పి ఇలా కింద కమెంట్లో పెడతాను, ఆగు నెక్స్ట్ వీడియోకి అని చెప్పని అన్నారు. లెట్స్ సీ ఏం పెడతారు. మిమ్మల్ని కూడా తీసుకొస్తారా చూడండి వీడియోలో. అంటే మీరు పెట్టిన కామెంట్లకు చూడండి ఎంతమంది అంత సరదాగా మాట్లాడుకున్నారు పిల్లలు అందరూ కూడా. నాకు భలే సరదాగా అనిపించింది. యూఎస్ నుండి కూడా వీళ్ళ ఫ్రెండ్స్ ఫోనులు చేసి రాత్రి చాలాసేపు మాట్లాడుకున్నాం నిన్నంతా కూడా. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని ఒక ఆట ఆడుకున్నారు. అదనమాట పరిస్థితి. ఎలా అనిపించింది నీకు? యా, బాగుంది, గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఇలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తాను అనుకోలేదు నేను. థ్యాంక్ యూ. వీడియో పెద్ద బాగా వేలల్లో ఏమి వ్యూస్ రాలేదు, కానీ ఆ వచ్చిన దాంట్లోనే ప్రతి ఒక్కరు కూడా చక్కగా మంచి మంచి కామెంట్లు పెట్టారు. ఆ చూసిన కొంతమంది అయినా కానీ చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే నెక్స్ట్ వీడియో కూడా మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా అమ్మ తెలుగులో చెప్పింది, నేను ఇంగ్లీష్లో చెప్పాను. నీకోసమన్నా చేయాలంట. నా కోసమన్నా లైక్, సబ్స్క్రైబ్, షేర్ అందరికీ చేయండి, ఫార్వర్డ్ చేయండి మొత్తం. మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో కూడా పెట్టండి ఇట్లా సరదాగా ఇలా వీకెండ్లో మాట్లాడు. యా, నెక్స్ట్ క్వశ్చన్. నీకు బాగా ఎవరంటే ఇష్టం? నాకా? ఆబ్వియస్లీ నువ్వే, ఇంకెవరు ఉన్నారా? అమ్మ చెప్పిన మాట వింటావా లేకపోతే అమ్మ మీద దెబ్బలాడతావా? డిపెండ్స్. ఆ సిచ్యుయేషన్ బట్టి మమ్మీ. అమ్మ అన్నీ కరెక్టే చెప్తుందా లేకపోతే ఆలోచించే చెప్తుందా లేకపోతే నీ సొంత నిర్ణయాలు తీసుకుంటావా? ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఎలాంటి విషయాల్లో? ఏదైనా ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీ, నేను ఫ్యామిలీ విషయాల్లో దూరం. నువ్వే డీల్ చేసుకుంటావు ఫ్యామిలీ విషయాల్లో. అన్నీ మాట్లాడుకుంటాం, చెప్పుకుంటాం, కానీ అన్నీ నేనే చూసుకుంటా ఆల్మోస్ట్. అమ్మని ఎక్కడికన్నా తీసుకువెళ్ళాలని అంటే? నిన్ను తీసుకెళ్ళాలంటేనా, యా, నాకు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి మా అమ్మని తీసుకెళ్ళాలి. ఫస్ట్ వచ్చి పబ్బు. మా అమ్మ ఏదో అనుకుంటుంది, పబ్లో ఏదో జరిగిపోతాయి అనుకుంటుంది, టీవీలో చూపిస్తుంది. పబ్లో ఏముంటుందో నాకు తెలుసు. అదే సరే ఏదో ఉంటుంది, బట్ అందరూ అలా చేస్తారని కాదు కదా. నిన్ను ఒక్కసారి చూపించి అక్కడ ఏమవుతుందో కూడా నీకు మ్యూజిక్ బ్యాండ్స్ ఉంటాయి అలా. నీకు దండం, అదేదో పెద్ద దేవాలయం లాగా నన్ను మాత్రం తీసుకెళ్ళక, నీకు నమస్కారం. ఓకే, అది కాకుండా మా అమ్మని ఇంకో డివోషనల్ ప్లేస్కి తీసుకెళ్ళాలి అంటే ఐ వాంట్ టు టేక్ ఇట్ టు ఉజ్జయిన్. ఉజ్జయిన్ ఒక డ్రీమ్ ఉంది నాకు, మా మమ్మీకి. సో అదొకటి ఉంది. ఎప్పుడో తీసుకెళ్తాను అంటున్నాడు, కానీ కుదరట్లేదు, ఆయన పిలవట్లేదు. మహాకాళేశ్వర్. ఇంకా తిరుపతి కూడా వెళ్ళాలనుకుంటున్నాం. తిరుపతి కూడా ఒక కాలి నడకన.
తీసుకెళ్తాను చెప్పి తీసుకెళ్తా, అది ఎందుకు తీసుకెళ్ళను, ఆ రెండు తిరుపతి వెళ్ళిపోవచ్చులే, అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. నెక్స్ట్ క్వశ్చన్. మరి నెక్స్ట్ మరి నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? బాబు పెళ్ళా, భయం వేస్తుంది మమ్మీ చేసుకోవాలంట. మరి నేనే తెల్లారి లేచి అందరికీ పెళ్లి చేసుకోండి చేసుకోండి అని చెప్తా ఉంటాను, నువ్వేమో భయం వేస్తుందని అంటే మరి నేనేం చేయాలి? భయం జస్ట్ కిడ్డింగ్, కానీ భయం ఏం లేదు కానీ. ఎందుకంటే మీలాంటి యూత్ అందరూ కూడా ఈ రోజున పెళ్ళంటే వద్దు బాబోయ్ ఇలా సింగిల్గానే బతుకుతామని చెప్పేస్తున్నారు. పెళ్లి మీద నీ అభిప్రాయం ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజ్, ఓకే, మ్యారేజ్ ఈజ్ అ గుడ్, సి ఐ విల్ గెట్ మ్యారీడ్, నేను పెళ్ళి చేసుకుంటా. సపోర్టింగ్ పార్ట్నర్ వచ్చి నన్ను అర్థం చేసుకొని, నిన్ను బాగా చూసుకొని, అండ్ అమ్మని బాగా చూసు నిన్ను బాగా చూసుకొని, నన్ను లైక్ సపోర్ట్ చేస్తుంటే దట్స్ ఇనఫ్. నిన్ను అర్థం చేసుకుని ఒకరొకరు అండర్స్టాండింగ్ అంటే నేను ఆమెను అర్థం చేసుకుని ఆమె నన్ను అర్థం చేసుకుంటే ఇట్స్ గుడ్, అమ్మాయి దొరికితే చేసుకుంటా. నాకు అట్లా అందం సంబంధం లేదు, కానీ క్యారెక్టర్ బాగుండి మంచిగా ఉంటే ఐ గోయింగ్ ఫార్వర్డ్. అమ్మ ఎప్పుడు చేస్తే అప్పుడే. అట్లేం లేదు కానీ నేను అంతే, నేను ఎప్పుడైతే ఏం లేవు కానీ, లవ్ స్టోరీలు ఏం లేవు కానీ, అమ్మ చెప్పింది నువ్వు అరేంజ్ మ్యారేజ్ అంటే అరేంజ్ మ్యారేజ్, లేదురా నువ్వు చూసుకున్నా కూడా నేను చూసుకుంటా. లైన్లో ఉన్నారు అక్కడ చూసుకోవడానికి, ఏం లేదు పైన కింద దోసేస్తుంది అంతే, దెబ్బకి రాట్ వెళ్దాం అంటుంది అక్కడ నుండి దోసింది. అట్లేం లేదు. ఎందుకంటే ఇప్పుడు బయట అవే కదా జరుగుతున్నాయి, అందుకని అందరూ భయపడతారు. చూద్దాం ఏమో దేవుడు ఎలా రాశాడో నా తలరా. మనం ఎన్ని అనుకున్నా ఏదో కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు, అది ఖచ్చితంగా జరుగుతుంది అంటారు కదా. మన ప్రయత్నం మనం చేస్తాం, భగవంతుడు ఎవరితోటి ఎప్పుడు ఎలా రాస్తాడో అది ఖచ్చితంగా జరుగుతుంది. నా ప్రయత్నాలు అయితే నేను చేస్తాను, ఎప్పుడు దొరికితే అప్పుడు నేను చెప్పిన అమ్మాయిని చేసుకుంటాడు, అంతే కదా. అంతే. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరూ చూస్తారు, మళ్ళీ చూసుకో. ఏ కమెంట్లు వస్తాయి, పెళ్ళి అనగానే ఇక రెడీ అవుతారు, ఇక వేసుకుంటారు ఇట్లా, పెళ్ళి అనగానే ఇట్లా వేసుకుంటారు ఇక నన్ను. అసలు ఎవరికైనా పెళ్ళి అయిందా? అయింది, చాలా మందికి అయింది, ఆల్మోస్ట్ అందరికి అయిపోయింది. అమ్మాయిలకి అయిపోయింది, ఆల్మోస్ట్ అందరు అమ్మాయిలకి అయిపోయింది, ఒక 5-6 మిగిలినారు, మిగతా అందరికి అయిపోయింది. అబ్బాయిలు ఎవరం చేసుకోలే, ఇంకా అబ్బాయిలో ఎవరు కాలే. మొత్తానికి నువ్వు పెళ్లి చేసుకోండి అనే చెప్తావు. చేసుకోండి అని చెప్పను, చేసుకోండి. గుడ్ పార్ట్నర్ వచ్చి మిమ్మల్ని అర్థం చేసుకొని నీ టైంని, ఇప్పుడు యాజ్ ఎ మెన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మాకు కొంచెం సాధించాలి అంటే లైక్ ఇది కొట్టాలి అంటే ఇది చెయ్యాలి అని చెప్పి మాకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. సో మేము దాంట్లో పడి బిజీ అయిపోయి వాళ్ళని పట్టించుకోకుండా కొన్ని రోజులు కూడా ఉంటాం, ఎందుకంటే మాకు ఆ గోల్ రీచ్ అయితే తర్వాత లైఫ్ బాగుంటుంది అని చెప్పి మేము అనుకుంటాం. కాకపోతే అలా ఆ జర్నీలో వాళ్ళు సస్టైన్గా స్ట్రాంగ్గా ఉంటే ఫీల్ అవ్వకుండా, టైం ఆబ్వియస్లీ వీకెండ్స్లో టైం ఉంటుంది, అంత పట్టించుకోకుండా అంటే ఎవ్రీ సెకండ్ వచ్చి నేను దాని మీద కూర్చుంటా అంటే కుదరదు. అది యాజ్ ఎ మెన్గా నేనే చెప్తున్నా. బట్ సపోర్టింగ్ పార్ట్నర్ వచ్చి అర్థం చేసుకుంటే ఇట్స్ గుడ్. అట్లా అని మేము టైం ఇవ్వమని కాదు, ఇస్తాము, బట్ కొన్నిసార్లు అది డిలే అవ్వచ్చు. సో దానివల్ల మిస్అండర్స్టాండింగ్స్, అందుకే గొడవలు, ఈ తోసుళ్ళు, ఇవన్నీ మర్డర్లు, డ్రమ్ములు, కుక్కర్లు అన్నీ జరిగేవి. అంటే ఇంకేం లేవు ఎక్స్టర్నల్గా, అంతే. మెచ్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్, ఆల్ అబౌట్ మెచ్యూరిటీ. సో అమ్మాయికి మెచ్యూరిటీ అంటే లైక్ మైండ్ సెట్ మెచ్యూరిటీ, అది బాగుంటే ఎవ్రీథింగ్ విల్ బి సార్టెడ్. ఇలాంటి విషయాలన్నీ పెళ్ళికి ముందే మాట్లాడేసుకోవాలంటావా? పెళ్ళికి ముందే మాట్లాడేసుకోవాలంటావా ఇన్ ద సెన్స్ దట్ డిపెండ్స్ అపాన్ బోత్ ఇండివిజువల్స్, అంటే వాళ్ళిద్దరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు. సో నా విషయంలో అయితే నేనైతే మాట్లాడతా, సో దిస్ ఈజ్ మై థింగ్ అని చెప్పి మాట్లాడి చెప్పి చేస్తే నా విషయంలో అయితే నేను వెళ్తాను. బట్ ఇంకా వేరే ఇండివిజువల్స్ ఎలా ఉంటారో నాకు తెలియదు. నా విషయంలో అయితే ఈ రోజుల్లో అందరూ అన్ని మాట్లాడుకుంటున్నారు, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా అన్ని చెప్పుకుంటారు, చెప్పుకోకుండా ఉండరు. కానీ అయినా సరే వాళ్ళ మధ్యన ఎందుకో గొడవలు వస్తూ ఉంటాయి. కానీ గొడవలు అంటే కామన్ ఇంకా లైఫ్లో, అది ఏం చేయలేము, అడ్జస్ట్ అవ్వాలి అంతే. మొత్తానికి ఫైనల్గా అమ్మాయి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటావు? చేసుకుంటా, నేను చేసుకున్నా అంటలే. నీకు కూడా ఒక కోడలు కావాలి కదా, ఒక కూతురు లాంటిది, కొట్టుకోవడానికి నాకు కూడా కావాలి టైం పాస్కి, అలా అని చంపేస్తా. నెక్స్ట్ క్వశ్చన్, నేను పొద్దునే లేవగానే చేసే మొదటి పని ఏంటి? ఫోన్లో ఛార్జింగ్ పెట్టడం.
ఎందుకంటే ఎందుకంటే ఎవరన్నా పొద్దునే లేవగానే దేవుడికి దండం పెట్టుకుంటారు. పొద్దునే లేవగానే ఫోన్కి ఛార్జింగ్ ఏంటి చెప్పు. లేవగానే నువ్వు రాత్రి అంతా స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటావు, నేనా న్యూస్ అవన్నీ చూసుకుంటూ కూర్చుంటా, ఇంకొకటి ల్యాప్టాప్ కూర్చుంటా, అన్నిటికీ ఛార్జింగ్ పెడతాను. నా ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెడుతుంది, నా ఫోన్కి ఛార్జింగ్ పెడుతుంది. అంటే పొద్దున్న లేవగానే ఛార్జింగ్ పెట్టుకోడు, వెళ్ళే ముందర గబగబో లేచి తయారైపోయి వెళ్ళిపోతాడు. ఆ ఫోన్లకి ఛార్జింగ్లు ఉండవు, ఆఫీస్ ఫోన్లు వస్తూ ఉంటాయి. ఆ ఛార్జింగ్ లేకపోతే మరి ఎలా ఉంటుంది చెప్పండి. అందుకని నేను పొద్దున్న లేవగానే ముందు ఛార్జింగ్లు పెడతాను అన్నిటికీ. ఈయనకి ఛార్జింగ్ పెట్టుకునే అలవాటు లేదనమాట. అది వీడి దగ్గర. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. నాకు బాగా కోపం వస్తే ఏం చేస్తాను? నీకు బాగా కోపం వస్తేనా, ఫస్ట్ నీకు బాగా ఒకవేళ నేను అక్కడ ఉన్నా అనుకోండి, ఆ సిచ్యువేషన్లో నేను ఉంటే ఫస్ట్ అరిచేస్తుంది, తర్వాత నాతో మాట్లాడదు, నేను దగ్గరికి వెళ్ళానంటే తంతది, ఇలా కాలుతో ఇలా జట్టం దంతది అన్నది. ఈ మూడైతే మరీ విసిగిస్తే అలా చేస్తానమాట. ఐ ఇరిటేట్ మై మామ్, ఎందుకంటే నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. నేను ఇరిటేట్ చేస్తాను అనమాట, చాలా అల్లరి చేస్తా. మా అమ్మ ఏదైనా వీడియో చేసుకుంటుందంటే పోయి గెలికేస్తాను నేను. అలాంటి నేను పనిలో ఉన్నాను, బిజీగా ఉన్నాను అన్నప్పుడు ఇక్కడ టీవీ సౌండ్ బాగా పెడతాడు, లేదంటే ఫోన్లో సౌండ్లు బాగా పెడతాడు. ఆఫ్ చేయరంటే ఆపడు, మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. ఇది అందుకే మా ఇద్దరి మధ్య గొడవ వచ్చాయి. డిన్నర్ టైం ఒక 8:30, 9కి ఆ టైంకి డిన్నర్ చేస్తామంటే ఆ టైంకి వచ్చి రారా అంటది, వెళ్ళిపోయి కూర్చొని తిండమే. అప్పుడు నార్మల్ అంతే అంతే. అంత ఫ్రెండ్లీగా ఉంటాము, అలా కొట్టుకుంటాము, అంత సరదాగా కలిసి ఉంటాం. అట్లేం గొడవలేం లేవు. అమ్మ సినిమాలు ఎక్కువగా చూస్తుందా? సినిమాలు చూడదు. సీరియల్లో ఒకప్పుడు కార్తీక దీపం చూసేది మా డాడీతోని, సో ఇప్పుడు చూడట్లే. అసలు టీవీ జోలికే వెళ్ళను నేను. టీవీ చూడట్లేదు ఇప్పుడు, లేదులే. ఇప్పుడు మాకు ఇప్పుడు అంతా ఓటీటీ అన్ని వచ్చినాయి కాబట్టి. మనం వెళ్ళిన సినిమా ఏది మమ్మీ? అదే దేవుడి సినిమా మొన్న హనుమానా కాదు, గ్రాఫిక్ ది ఒకటి వచ్చింది, నరసింహ. అది గ్రాఫిక్ సినిమా అది ఒక్కటి చూసా అంతే. లాస్ట్ మళ్ళీ సినిమా వచ్చిన సినిమా అన్నిటికీ నేనేం వెళ్ళను. నేను ప్రతి సినిమాకి వెళ్ళిపోతాను, అంటే తెలుగు కాదు, మాక్సిమం నేను ఇంగ్లీష్ సినిమాలకు ఎక్కువ వెళ్తాను. ఫ్రెండ్స్ తోటి వెళ్తాను మాక్సిమం. నేను ఎక్కువ హాలీవుడ్ సినిమా. మేము సినిమాలు చూసి చాలా కాలం అయిపోయి తగ్గిపోయింది. నేను గుజరాత్లో ఉన్నప్పుడే అక్కడ తెలుగు సినిమాలు వచ్చేవి కాదు, అప్పుడు సినిమాలు తగ్గిపోయి. తర్వాత వచ్చిన తర్వాత కూడా అసలు టీవీ సీరియల్స్ కానీ ఏం చూసే టైము లేదు, పరిస్థితి లేదు. ఇంకా ఈ యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత అయితే మొత్తం అన్నీ కట్టు. ఎప్పుడు యూట్యూబ్లు, కామెంట్లు, రిప్లైలు ఇచ్చుకోవడాలు, నెక్స్ట్ వీడియో ఏంటో చేయడాలు, ఇంకా ఇదే పని అయిపోతుంది అనమాట. ఇంకెవరితో మాట్లాడేంత టైం కూడా ఉండదు. అది బిజీ లైఫ్. నిన్ను ఒకటి అడుగుతా, అందరి సమక్షంలో అడుగుతా, వీళ్ళే సాక్ష్యం. రికార్డ్ వాళ్ళలోనే ఉండాలి, ఎందుకంటే వాళ్ళే సాక్ష్యం. నీ పెళ్ళి అయిన తర్వాత నేను నీతోనే కలిసి ఉంటానా? ఆబ్వియస్లీ, ఎందుకుండా అందరూ ఇలాగే చెప్తారు పెళ్ళికి ముందర. తర్వాత ఏంటి పరిస్థితి? మీ ఆవిడ వచ్చి ఒక్కడనే కొడుకుని కాబట్టి నేను చూసుకునే రెస్పాన్సిబిలిటీ నాదే కదా. మీ ఆవిడని కూడా యూట్యూబ్లోకి తీసుకొచ్చామంటావా? అది మీ ఇద్దరు చూసుకోండి, నాకు సంబంధం లేదు. నేను దాంట్లోకి దూరం అబ్బా. ఆవిడ ఇష్టం, ఆవిడ ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. నాకు సంబంధం లేదు అది. అంటే నువ్వు వచ్చావు కదా, నీ తర్వాత తన కూడా వస్తుందేమో. అది డిపెండ్స్, అది నేను చెప్పలేను కదా. ఆ వచ్చే అమ్మాయి మెంటాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మన పని మనం చేసుకుంటాం. అందరికీ నచ్చాలని ఏమీ లేదు కదా, నేను ఊరికే సరదాగా అడిగాను అనమాట. ఒకటి నెక్స్ట్ వీక్ వస్తాడు వీడియోలోకి, నేను గుంజుతావాన్ని. నీ ఫ్రెండ్ అని కూడా ఎవరే మన ఛానల్లో అంతా మీ ఫ్రెండ్స్ లాగేస్తావా ఏంటి? ఒక్కడు వస్తాడు, నాకు తెలుసా, సందీప్ గారు వస్తాడు. నేను వాడిని గుంజుతా. ఏదో వాడు వచ్చిందంటే మొత్తం షేక్ అయిపోతుంది. ఒరే ఇది పెద్దవాళ్ళ ఛానల్, అందరూ పెద్దవాళ్ళు చూసే ఛానల్. నవ్వించాలి మమ్మీ. నువ్వు ఎప్పుడు చూడ క్రైమ్ స్టోరీలు, ఆ విడిపోవడాలు, కొట్లాటలు, నీ ఒపీనియన్లు చెప్పడం కాదు. అప్పుడప్పుడు నవ్వించాలి. నేనున్నా మిమ్మల్ని నవ్వించడానికి. నేను నవ్విస్తానండి, నేను చాలా మంచిగా నవ్విస్తాను, నేను జోకులు బాగా చేస్తాను. ఇప్పుడు కొత్త కాబట్టి ఇంకా కొంచెం అలవాటు అవ్వాలి. సో ఇన్ టర్మ్స్ లైక్ ఫ్యూచర్లో ఇలా వెళ్తే కొద్ది వస్తుంది, ఒక్కొక్క వీడియో వస్తుంది. ఇది యూత్ ఛానల్ కాదురా, పెద్దవాళ్ళ ఛానల్ రా. అయితే ఏంటి, సో అప్పుడప్పుడు నవ్వించాలి వాళ్ళకి కూడా. మేమేమో అనుకుంటున్నామో కూడా తెలియాలి కదా వాళ్ళకి. పిల్లల ఇష్టాలు కూడా పెద్దవాళ్ళు క్యాచ్ చేయాలి. ఎందుకంటే ఎవరి పిల్లలు వాళ్ళకి చెప్పరని. అంతే, చెప్పరని కాదు, వాళ్ళు అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో తెలియదు కదా. అయితే మొత్తానికి నువ్వు గుడ్ బాయ్ అంటావు. చాలా మంచిగా నేను, చాలా ఓకే, ఏదో పని చేయను, ఒక బ్యాడ్ హ్యాబిట్ లేదు, ఎవడ్డప్పు ఆడలాగా కొట్టుకుంటారు. చాలా మంచిగా అసలు ఏది అసలు ఇంత నెగిటివ్ అంటే ఎవడు ఇట్లా క్రాస్ మార్క్ వేయడు నాకు.
ఓకే, మరీ మరీ మంచిది, వెరీ గుడ్. కామెంట్లు వస్తే కింద నాకు తెలిసిన వారు గుట్టేస్తారు ఒకడు ఒక్కొక్కళ్ళు. ఒరే నీ గురించి మమ్మల్ని అడుగురా చెప్తావు, తెలియని వాళ్ళు కాదురా చెప్పడం. కాలేజ్లో చాలా ఎంజాయ్ చేసినాం మమ్మీ ఎంబీఏలో. సో యా ఇట్స్ బెస్ట్. పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారు ఆ వయసులో, ఇంకా అంతే. చదువుకి చదువు, ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, బంకులు కొట్టాము, కాలేజీలో సినిమాకి వెళ్ళాము. ఇప్పుడు అందరూ ఫ్రెండ్స్ అందరూ తలో చోటకి వెళ్ళిపోయారు, ఎవరు ఉద్యోగాలు వాళ్ళవి, వేరే వేరే ఊర్లు వెళ్ళిపోయారు. అయినా కూడా వీళ్ళు కంట్రీలు కూడా వెళ్ళిపోయారు, విదేశాలకు వెళ్ళిపోయారు. యూఎస్కి. అయినా కూడా టచ్ లో ఉంటారు, గ్రూపుల్లో మాట్లాడుకుంటారు. ఎంతైనా కలుసుకోవడానికి టైం ఉండదు. అంతే, కలుసుకోవడానికి టైం లేదు అంతే. బిజీ ఇక వీకెండ్ వస్తే చూడాలి. సంధ్య రమ్మను, తన ఇన్స్టాలో కూడా ఉన్నట్టు. నా ఇన్స్టాలో ఉంది. షీ ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సర్, సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్. ఈ వీడియో చూస్తుంది పొట్టిది ఇంతే. దాదా వచ్చి మా ఛానల్లోకి వచ్చేసేయండి, అందరూ మా ఛానల్లోకి వచ్చేయండి, నన్ను పక్కకు దోసి మీరు అందరూ నా ఛానల్ వాడేసుకోండి. ఆబ్వియస్లీ వాడేసుకుంటాం, వాళ్ళకి ఎంటర్టైన్ ఇవ్వాలి కదా. వాళ్ళ కోసం రోజు వీడియోలు పెట్టాలంటే నీతో అవ్వదు. నాకున్న బిజీకి నేను అన్నీ చూసుకొని ఇవ్వాలి అంటే కష్టం. అది ఓకే, సమ్డే ఐ విల్ డూ ఇట్. ఏదో ఒకటి వర్కౌట్ అయిందంటే ఐ విల్ డూ ఇట్. ఒకటి మానేసి ఇంకొకటి. నీకు అంత టైం కుదరదు, ఎందుకంటే యూట్యూబ్ మీద ఎక్కువ టైం పెట్టాలి, చాలా ఉంటుంది వర్క్. అందరూ అనుకున్నంత ఈజీ ఏం కాదు, కానీ వీడియోలు ఎంత ఎక్కువైపోయినట్టుంది. ఈ రోజుకి ఇది స్టాప్ చేద్దామా? ఎక్కువ నా పెళ్లి గురించే కాన్సన్ట్రేట్ చేసి వీడియో చేసినట్టు ప్లానింగ్ కొడుతుంది మమ్మీ. నా ఒపీనియన్ తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నేను డైరెక్ట్ గా అడిగితే పిల్లలు ఎవరు నార్మల్గా ఇప్పుడు ఏ రోజు కానీ అరే పెళ్లి చేసుకుంటావా, సంబంధాలు చూడనా అని అడగవు. కానీ ఇప్పుడు కూర్చోబెట్టి నీకు పెళ్లి ఇష్టమా, పెళ్లి ఇష్టమా, ఏంది నీ అంటే నువ్వు నాకు నిజం చెప్తావు లేదో నాకు డౌట్ ఉంటుంది. మరి మన ప్రేక్షకుల ఎదురుగా అయితే నువ్వు చెప్తావు కదా, నిజాలే చెప్తావు కదా. ఇదే క్వశ్చన్, ఎప్పుడన్నా ఇదే ఆన్సర్. సారీ, ఎప్పుడన్నా ఇదే ఆన్సర్ నాది. వెరీ గుడ్, ఇదే సాక్ష్యం. ఈ వీడియో ఎప్పటికీ ఉంటుంది కాబట్టి అందుకే నిన్న అందరం అంటే చేసుకుంటా, బట్ కొంచెం దొరకాలి అంతే. దొరికినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. ఎవరు ఎక్కడ రాసి పెట్టి ఉండారో మనకు అర్థం కాదు, ఏ అమ్మాయి ఎక్కడ ఉందో తెలీదు. మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలి. మన ప్రేక్షకులకి ఏం చెప్తావు లాస్ట్లో? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా కోసం, మా అమ్మ కోసం కాదు. మా అమ్మ అడగదు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయమని. ఎందుకంటే నాకు మొదటి నుంచి అడిగే అలవాటు. ఎందుకంటే నచ్చితే వాళ్ళే చేస్తారు, మనం అంత బలవంతంగా అడిగి చేయించుకోవడం నాకు ఎందుకో అలా అనిపిస్తుంది. అది బలవంతంగా కాదు, నీ కంటెంట్ వచ్చినప్పుడు సపోర్ట్ చేయాలి కదా. సో ఆ సపోర్ట్ ఇట్లా మన వాళ్ళు చేస్తారులే, చేయకుండానే ఇంతవరకు వచ్చావేంటి? నేను అడగక్కర్లే, వాళ్ళే చేస్తారు. నేనే చెప్తున్నా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వాడు ఛానల్ ఓకే, యా, టు ఛానల్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుంది? మళ్ళీ నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోస్తో వస్తా. సో అప్పుడు ఇంకా మంచి మంచి కామెంట్లు పెట్టండి. వీడిని ఒక ఆట ఆడుకుంటారు వీడి ఫ్రెండ్స్. యా, సో ప్లీజ్ డోంట్ పుట్ బ్యాడ్ కామెంట్స్, ఎస్పెషల్లీ మై ఫ్రెండ్స్, లివింగ్ లెజెండ్స్, విలన్స్ నా లైఫ్లో వాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.